హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి అర్థమెటిక్ పేపర్ డిస్కస్ చేద్దాం. ఇది లాస్ట్ ఇయర్ జరిగినటువంటి యాక్చువల్ పేపర్ 27th November 2025 షిఫ్ట్ 3 పేపర్. ఫస్ట్ మనం అర్థమెటిక్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ పి గోయింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 84 kmph. ట్రైన్ పి స్పీడ్ వచ్చి 84 kmph. ట్రైన్ పి వచ్చి ట్రైన్ క్యూని పాస్ చేసింది. ట్రైన్ క్యూ యొక్క లెంత్ వచ్చి 447. ఏ డైరెక్షన్? సేమ్ డైరెక్షన్. ట్రైన్ క్యూ స్పీడ్ ఎంత? 54 kmph. పాస్ అయ్యేదానికి ఎంత టైం పట్టింది? 4.5 minutes. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ కదా. ఇక టైం అంటే 4.5 minutes. ఓకే, మినిట్స్ని మనం సెకండ్స్లోకి మార్చుకోవాలి. 1 minute అంటే 60 seconds కదా. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ పి ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ క్యూ కదా. లెంత్ ఆఫ్ ట్రైన్ పి తెలియదు కదా, పి అనుకుందామా. లెంత్ ఆఫ్ ట్రైన్ క్యూ వచ్చి 447. సేమ్ డైరెక్షన్ అంటే స్పీడ్స్ ఏమవుతాయి? సబ్ట్రాక్ట్ అవుతాయా? 84లో 54 తీసేస్తే ఎంత? 30 కదా. స్పీడ్ కేఎంపిహెచ్లో ఉంది, మీటర్ పర్ సెకండ్లో మార్చాలి అంటే 5/18తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ చూడండి, పి ప్లస్ 447 ఈజ్ ఈక్వల్ టు 4.5 అంటే 9/2 ఇంటూ 60. ఇక్కడ డివైడ్ చేస్తా ఉంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 30 into 5 150/18 కదా. నెక్స్ట్ 9 2s, 2 into 2 4, 4 15s, 15 into 15 2250. అంటే ట్రైన్ పీ లెంత్ ఎంత? 2250లో 447 తీసేయండి, ఎంత వస్తుంది? 1803 వస్తుంది. హౌ మచ్ టైమ్ విల్ పీ టేక్ టు కంప్లీట్ క్రాస్ ట్రైన్ ఆర్ ఆఫ్ లెంత్ 287? టైం కనుక్కోవాలి. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ పి ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ ఆర్. లెంత్ ఆఫ్ ట్రైన్ పి వచ్చి 1803, లెంత్ ఆఫ్ ట్రైన్ ఆర్ వచ్చి 287. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2090. డిస్టెన్స్ వచ్చి 2090 meters. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. ఆపోజిట్ డైరెక్షన్ అంటే స్పీడ్స్ యాడ్ అవుతాయి. ట్రైన్ పి స్పీడ్ ట్రైన్ ఆర్ స్పీడ్ యాడ్ అవుతుంది. ట్రైన్ పి స్పీడ్ 84, ట్రైన్ ఆర్ స్పీడ్ ఎంత? 87. యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఎంత? 170. నెక్స్ట్ స్పీడ్ వచ్చి కేఎంపిహెచ్లో ఉంది, మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 5 4s 20, 5 1s 5, 5 8s 40. ఓకే, నెక్స్ట్ టైం ఎంత వస్తుంది? 418, 18 పైకి వెళ్తుంది, 18/170. క్యాలిక్యులేట్ చేస్తే మనకు టైం అయితే వస్తుంది. ఓకేనా. 11తో క్యాన్సలేషన్ చేయండి. 84 ఒక 87, 171 కరెక్టే. నెక్స్ట్ 9తో క్యాన్సిల్ చేయండి. 9 2s, 9 1s 9, 9 9s. ఓకేనా. నెక్స్ట్ 19 2s 38, 19 2s 38. 22 into 4, 22 into 2 44. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, an item marked at 485 sold for 293. మార్కెట్ ప్రైస్ వచ్చి 485, సెల్లింగ్ ప్రైస్ ఎంత? 293. పర్సంటేజ్ డిస్కౌంట్ కనుక్కోమన్నాడు. ఇక్కడ డిస్కౌంట్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి కదా. 18లో 9 పోతే 9, డిస్కౌంట్ వచ్చి 192 రూపీస్. పర్సంటేజ్ డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100%. ఈ క్యాలిక్యులేషన్ చేసి ప్రతి ఒక్కరూ ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, టూ ట్రైన్స్ మెజరింగ్ 267 meters, 153 meters in length. ఫస్ట్ ట్రైన్ లెంత్ 267, సెకండ్ ట్రైన్ లెంత్ 153. మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ అన్నారా. ఫస్ట్ ట్రైన్ స్పీడ్ 162, సెకండ్ ట్రైన్ స్పీడ్ 36. హౌ లాంగ్ అంటే ఏం కనుక్కోవాలి మనం? టైం కనుక్కోవాలి. ఫర్ ద ఫాస్టర్ ట్రైన్ టు కంప్లీట్లీ ఓవర్టేక్ స్లోవర్ వన్. టైంకి ఫార్ములా ఇంత ముందుగానే చెప్పినాను, డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్.
డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ 1 ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ 2 రెండు యాడ్ చేయండి. 267 153 యాడ్ చేస్తే ఎంత 420 కదా. నెక్స్ట్ సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ సేమ్ డైరెక్షన్ అంటే స్పీడ్స్ సబ్ట్రాక్ట్ అవుతాయా. 162లో 36 తీసేయండి, 5లో 3 పోతే 2 126. కేఎంపిహెచ్ని మీటర్ పర్ సెకండ్లో మార్చేయాలి అంటే 5/18తో మల్టిప్లై చేయాలి. 18 7s 76 5 12s ఆన్సర్ 12 seconds. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ అట్ డిస్కౌంట్ ఆఫ్ 29%. డిస్కౌంట్ దేని మీద ఇస్తాం, మార్కెట్ ప్రైస్ మీద. నెక్స్ట్ ఎంత డిస్కౌంట్ ఇచ్చాం, 29%. పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, 4% వచ్చింది. కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కదా. ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్యలో ఉండాలి. పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత పర్సెంట్, 4%. ఇక్కడ మార్కప్ పర్సంటేజ్ కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి మధ్యలో సమ్ పర్సంటేజ్ ఉంటుంది, దాన్ని ఏమంటాం, మార్కప్ పర్సంటేజ్. కనుక్కుందాం. కాస్ట్ ప్రైస్ని 100 అనుకుందాం. కాస్ట్ ప్రైస్ని 100 అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 104 కదా. ప్రాఫిట్ 4% కాబట్టి 100 + 4 104. మార్కెట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ కదా. బ్యాక్ వాల్యూ అంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 104 ఇంటూ డిస్కౌంట్ అంటే మైనస్ కదా. 100లో 29 పోతే 71/100. బ్యాక్ వాల్యూ కావాలంటే 100/71. ఓకే. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ వచ్చి 100, మార్కెట్ ప్రైస్ ఎంత, 104 ఇంటూ 100/71. నెక్స్ట్ రేషియో తీసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత, 71, మార్కెట్ ప్రైస్ 104. ఓకేనా. నెక్స్ట్ మార్కప్ పర్సంటేజ్ అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 33 కదా బై మార్కెట్ ప్రైస్. చూడండి మార్కప్ పర్సంటేజ్ ఎలా కనుక్కుంటాం, ఈ రెండింటికి డిఫరెన్స్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. ఓకేనా. ఇంకా క్యాన్సలేషన్ చేస్తే అయిపోతుంది. ప్రతి ఒక్కరు చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. లేదు మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. కాస్ట్ ప్రైస్ 100 తీసుకొని మార్కెట్ ప్రైస్ తీసుకొని పైన డిఫరెన్స్ కింద కాస్ట్ ప్రైస్, ఇలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి కాస్ థీటా, ఇది కదా థీటా. అడ్జసెంట్ సైడ్ 5 కదా. కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. మనకు పైథాగరస్ థీరం తెలుసు. 5 12 13 అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, స్టాండర్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఒక సైడ్ 5 ఒక సైడ్ 13 అయితే ఇంకొక సైడ్ ఆటోమేటిక్గా 12 అవుతుంది. మీకు తెలియపోయినా కూడా పైథాగరస్ థీరం అయితే అప్లై చేసుకొని చేసుకోవచ్చు. √1 - సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెనస్, ఆపోజిట్ 12 హైపోటెనస్ 13. 1 + సైన్ థీటా అంటే ఆపోజిట్ 12 హైపోటెనస్ 13. చూడండి 13లో 12 పోతే 1, 13 + 12 ఎంత, 25/13. 13 క్యాన్సిల్. 1/√25 అంటే 5 కదా. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 31. ఏ మ్యాన్ సేవ్స్ 60% ఆఫ్ ఇన్కమ్. నెక్స్ట్ సేవింగ్ వచ్చి 60% అంటే ఎక్స్పెండిచర్ 40% కదా. ఎక్స్పెండిచర్ అంటే 40%, ఎంత ఇచ్చారు, 440. ఇన్కమ్ అంటే 100% కదా. నెక్స్ట్ రిలేషన్ 11 కదా. రిలేషన్ ఎంత, 11. ఆన్సర్ 1100. థర్డ్ ఆప్షన్. 32. 11 men can dig a wall 59 feet in 19 days. మనకు ఫార్ములా ఉంది కదా, M1D1 H1/W1 is equal to M2D2 H2/W2 కదా. ఈ క్వశ్చన్లో హవర్స్ ఇవ్వలేదు కాబట్టి హవర్స్ తీసేస్తాను. ఇక్కడ 11 మెన్ వచ్చి 11. ఎన్ని డేస్లో చేస్తారు, 19 days. ఎంత వర్క్ చేస్తారు, W అంటే వర్క్, 59 feet కదా. నెక్స్ట్ హౌ మెనీ మెన్ తెలియదు కదా, కనుక్కోవాలా. ఎన్ని డేస్, 2 days అన్నారా, 2 days. వాళ్ళు చేసే వర్క్ వచ్చి డిగ్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎంత వర్క్ చేశారు, 118 కదా.
59 ones, 59 twos. 2 cancel. 11 into 19 ఎంత? 209. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, మోహన్ బైస్ ఏ వాచ్ ఫర్ 460. అంటే కాస్ట్ ప్రైస్ వచ్చి 460, సెల్లింగ్ ప్రైస్ 483. పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అన్నారా? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ ప్రాఫిట్ ఎంత వస్తుంది? 460, 483, 23 కదా. 23. కాస్ట్ ప్రైస్ వచ్చి 460 ఇంటూ 100. 23 20s 25. ఆన్సర్ 5%, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఇటువంటి క్వశ్చన్స్ చేయాలంటే బోర్డ్మాస్ రూల్ అయితే అప్లై చేయాలా? ఫస్ట్ బ్రాకెట్స్ అయితే చేయాలి. 1 మైనస్ 1.5 అంటే మైనస్ 0.5 కదా. ఫస్ట్ బ్రాకెట్స్లో ఉండేది సింప్లిఫై చేయాలి. 1/15 మైనస్ 0.5 అంటే 1/2 కదా. ఎల్సిఎం 30. క్రాస్ మల్టిప్లై చేయండి. 2 మైనస్ 15 అంటే మైనస్ 13/30 కదా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ 13/30 కదా. ఫస్ట్ మనం డివిజన్ అయితే చేయాలా. 4 డివైడెడ్ బై 24 అంటే 1/6 కదా. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలా. 9 4s. 0.4 అంటే 4/10. ఎల్సిఎం 30 కదా. 6 అంటే 5తో మల్టిప్లై చేయాలి. 5. 10 అంటే 3తో. 4 3s 12. 30 అంటే 1తో. 13. 30/30 అంటే ఆన్సర్ ఎంత? 1, థర్డ్ ఆప్షన్. 35 క్వశ్చన్. మనకు ఫార్ములా ఉంది కదా, M1D1 ఈజ్ ఈక్వల్ టు M2D2. 3 men ఎన్ని డేస్లో చేస్తారు? 20 days. హౌ మెనీ మెన్ తెలియదు. ఎన్ని డేస్లో చేయాలా? 2 daysలో చేయాలా. 2 10s. 3 into 10 30, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద అమౌంట్ ఆన్ సమ్ ఆఫ్ రూపీస్ 6500. ప్రిన్సిపల్ వచ్చి 6500. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%. టైం పీరియడ్ 2 years. ఇక్కడ అమౌంట్ కనుక్కోవాలి. అమౌంట్ ఫార్ములా P into 1 plus R/100 whole power n. ప్రిన్సిపల్ వచ్చి 6500. 1 plus R వాల్యూ 20/100. టైం పీరియడ్ 2 years. 6500 into 25 1 plus 1/5 6/5 into 6/5. నెక్స్ట్ 5 13s. 5 2s 10, 5 6. 260 into 36. 0 6 6 36. ఆన్సర్ 60తో ఎండ్ అవ్వాలి. 60తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 37th క్వశ్చన్, కాస్ట్ ఆఫ్ వాషింగ్ మిషన్ ఈస్ 40% లెస్ దెన్ కాస్ట్ ఆఫ్ టీవీ. కాస్ట్ ఆఫ్ టీవీ 100 అనుకోండి. కాస్ట్ ఆఫ్ టీవీ ఎంత? 100. వాషింగ్ మిషన్ ఎంత అవుతుంది? 40% లెస్ అంటే 60 కదా. 100లో 40 పోతే 60. కాస్ట్ ఆఫ్ వాషింగ్ మిషన్ ఇంక్రీజ్ బై 80%. కాస్ట్ ఆఫ్ వాషింగ్ మిషన్ 60 ఉన్నింది, 80% పెరిగిందా. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 60 + 48. ఇప్పుడు వాషింగ్ మిషన్ కాస్ట్ ఎంత? 108 అయింది. టీవీ ప్రైస్ ఎంత తగ్గింది? 22 తగ్గింది. 100లో 22 పోతే 78 కదా. 100లో 22 పోతే ఎంత? 78. దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ 7 వాషింగ్ మిషన్స్? వాషింగ్ మిషన్స్ 7 కదా, అంటే ఇంటూ 7 వేసుకోవాలి. టీవీస్ 6 కదా, ఇంటూ 6 వేసుకోవాలి. ఇది స్టార్టింగ్ కాస్ట్, ఇది ఫైనల్ కాస్ట్. ఓకే, కాస్ట్ ఎంత అవుతుంది? 6 into 100 600. 600 420 1020 కదా. నెక్స్ట్ 6 into 78. 6 8s 48. 6 7s 42. 468. 756 కదా. 12 1224. ఓకేనా. పర్సంటేజ్ చేంజ్ ఎలా కనుక్కుంటాం? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఇక్కడ ఇంక్రీజ్ అయింది, కాస్ట్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయింది కాబట్టి 2 ఆప్షన్లు రాంగ్. ఎంత ఇంక్రీజ్ అయింది? 204. కాస్ట్ ప్రైస్ ఎంత? 1020.
0 0 cancel. 1 or 2 twos. 2 into 10 20%. Answer fourth option. Next question. The ratio of volume of sphere. Volume of sphere formula 4 by 3 pi r cube. Total surface area of hemisphere. Formula ఏమి? Total surface area of hemisphere అంటే 3 pi r square. Next 28 by 3 na. Radius of sphere and hemisphere equal. Next pi cancel. R cube r square. Cancel అయిపోతే r వస్తుంది. 3 cancel. Next 4 by 3 r is equal to 28. 4 sevens. R value ఎంత 21. Volume of the sphere అంటే 4 by 3 pi r cube. 4 by 3 pi అంటే 22 by 7. R value 21. క్యూబ్ అంటే 3 సార్లు మల్టిప్లై చేయాలి. ప్రతి ఒక్కరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 1/20 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 2/60. 1/20 వచ్చి 2/60లో ఎంత పర్సెంటో అడిగారు. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 1/20 ఇక్కడ డివిజన్ జరుగుతూ ఉంది. డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 2/60 రివర్స్ 60/2 ఇంటూ 100. 23s 250s. ఆన్సర్ 150%. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ స్క్వేర్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే -2x + 1 = 0. ఇదే ఫార్మేట్లో ఉంది. ఏ స్క్వేర్ -2ab + b స్క్వేర్ అంటే ఆన్సర్ a - b హోల్ స్క్వేర్. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుందా? వాడు ఏం కనుక్కోమన్నాడు? x⁴ -1. 1⁴ -1 అంటే 1 - 1 ఆన్సర్ 0. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ట్రయాంగిల్ పిఎంఎన్. ఒక ట్రయాంగిల్ పిఎంఎన్ అయితే ఉంది. యాంగిల్ పి ఎంత? 76. ద బైసెక్టర్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ అట్ ఎం అండ్ ఎన్. ఎం దగ్గర ఎక్స్టర్నల్ యాంగిల్ అంటే ఇదే కదా. నెక్స్ట్ ఎన్ దగ్గర కూడా ఎక్స్టర్నల్ యాంగిల్ అంటే ఇది. ఓకేనా? దీన్ని ఇంటర్నల్ యాంగిల్, బయట ఉండేదాన్ని ఏమంట? ఎక్స్టర్నల్ యాంగిల్. బైసెక్టర్స్ అన్నారా? బైసెక్టర్ అంటే ఈ యాంగిల్ని హాఫ్ చేస్తాయి. ఓకేనా? వీటిని ఏమంట? బైసెక్టర్స్. బైసెక్టర్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఎం అండ్ ఎన్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అట్ ఓ. బైసెక్టర్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి? ఓ దగ్గర. మనం ఈ యాంగిల్ కనుక్కోవాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ వచ్చి 90 - θ/2. ఇలా ఎక్స్టర్నల్ బైసెక్టర్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ దగ్గర యాంగిల్ అంటే 90 - θ/2. θ అంటే 76 కదా, 76/2. 90 - 38 ఆన్సర్ 52. సెకండ్ ఆప్షన్. 42. Anmol and Ayushi together invested 46,600. At the end of the year, total profit ఎంత? 7,500. అన్మోల్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది? 2,700. ఆయుషికి ఎంత వస్తుంది? టోటల్ 7,500 కదా. అన్మోల్ ప్రాఫిట్ తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుంది? 6లో 2 పోతే 4. 4,800. 2 zeros 2 zeros క్యాన్సిల్. 3 9s 3 16s. దీన్ని మనం ప్రాఫిట్ రేషియో అంటాం. ప్రాఫిట్ రేషియో అన్న ఒకటే, ఇన్వెస్ట్మెంట్ రేషియో అన్న ఒకటే. టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే 23 parts. 23 parts ఎంత? 16 + 9 25 కదా. టోటల్ అంటే 25 parts. 46600. వాడేం అడిగాడు? అన్మోల్ ఇన్వెస్ట్మెంట్ అంటే 9 parts. 9 parts కావాలంటే 9/25 × 46,600. ప్రతి ఒక్కరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 50 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్? ఫస్ట్ ఈవెన్ నెంబర్ 2 × 1 2 × 2 అండ్ సో ఆన్. 50 నెంబర్స్ అంటే 2 × 50. ఇలా నెంబర్స్ ఒక ఆర్డర్లో ఉంటే యావరేజ్ ఏమవుతుంది? ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. ఫస్ట్ నెంబర్ 2నా, లాస్ట్ నెంబర్ వచ్చి 2 × 50 100 కదా, బై 2 అంటే 102/2 అంటే ఆన్సర్ 51. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ యావరేజ్ ఆఫ్ 4 children.
యావరేజ్ ఫార్ములా S/N కదా, సమ్ ఫార్ములా AN. సమ్ అంటే యాడ్ చేయాలి కదా, ఐఏజ్ ఐ అనుకుందాం, జేఏజ్ జే, కేఏజ్ కే, ఎల్ఏజ్ ఎల్. సమ్ ఫార్ములా AN. యావరేజ్ 9, 4 చిల్డ్రన్ కదా. నెక్స్ట్ ఇక్కడ కూడా IJLM, యావరేజ్ ఎంత 12, 4. నెక్స్ట్ ఈ రెండు సపరేట్ చేసామనుకోండి, ఐజేఎల్ ఏమైపోతాయి, క్యాన్సల్ అయిపోతాయి. K-M, 9 into 4 36 minus 48. KH 5 కదా, 5 minus M is equal to -12. సాల్వ్ చేస్తే M వాల్యూ ఎంత వస్తుంది, 17 వస్తుందా. 5 + 12 ఎంత, 17. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫై చేయమన్నారు. ఫస్ట్ బ్రాకెట్స్ చేయాలి. 3 + 2 5, 5 into 6 13, 72 divided by 30, 5 square 25 -8. ఓకే, ఇంటూ 5 చేయాలా, చేద్దాం. చూడండి 6 12 6 5 12/5 into 5 అంటే 12 కదా. 25లో 8 పోతే ఎంత, 25లో 8 పోతే ఎంత వస్తుంది, 17 కదా. 17 5 85, యాడ్ చేస్తే 97. 97/97 ఎంత, 1. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఏ వచ్చి ఒక వర్క్ని 3 డేస్లో కంప్లీట్ చేస్తారు, బి వచ్చి అదే వర్క్ని 8 డేస్లో కంప్లీట్ చేస్తారు, సి వచ్చి 24 డేస్లో కంప్లీట్ చేస్తారు. 1 minute. హౌ లాంగ్ విల్ దే టేక్ టు డూ థ్రైస్ ద వర్క్ అన్నారా. అందరూ కలిసి 3 times వర్క్ని చేసేదానికి ఎంత టైం పడుతుందని అడిగారు. ఇంతవరకు గివెన్ డేటా ఎలా చేయాలో చూడండి. నెక్స్ట్ ఫస్ట్ టోటల్ వర్క్ని ఎల్సిఎం అని తీసుకోవాలి. 3 8 24, ఎల్సిఎం ఎంత, 24. టోటల్ వర్క్ వచ్చి 24 యూనిట్స్. 1 డేకి ఇప్పుడు ఎంత వర్క్ జరుగుతుందో చూద్దామా. ఏ వచ్చి 3 డేస్లో కంప్లీట్ చేస్తాడు టోటల్ వర్క్ని. టోటల్ వర్క్ 24 కదా, 3 డేస్లో 24 అంటే 1 డేకి 8 కదా. బి వచ్చి 8 డేస్లో కంప్లీట్ చేస్తారు అంటే 1 డేకి 3, 24 1. ఎలా చెప్పామంటే మైండ్లో 24 పెట్టుకోండి. 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది, 8. 8 వచ్చి 3. ఓకేనా. అందరూ కలిసి అంటే 1 డేకి ఎంత చేస్తారు, అందరూ కలిసి 1 డేకి 8 + 3 11, 12 చేస్తారా. 1 డేకి 12 చేస్తారు. మనం చేయాల్సింది 24 కదా, అంటే ఎన్ని డేస్ పడుతుంది, 2 డేస్ పడుతుందా. ఆన్సర్ అంటే డివిజన్. మనం చేయాల్సింది 24 యూనిట్స్. 1 డేకి 12 యూనిట్స్ అంటే 2 డేస్కి 24 యూనిట్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇది సింగిల్ వర్క్ చేసేదానికి 2 డేస్. థ్రైస్ ద వర్క్ అన్నారా, 2 into 3 ఎంత, 6 డేస్ పడుతుంది. థర్డ్ ఆప్షన్. చూడండి థర్డ్ ప్రపోర్షన్ అంటే ఫస్ట్ 2 నెంబర్స్కి ఎంత రేషియో ఉంటే లాస్ట్ 2 నెంబర్స్ కూడా అదే రేషియో ఉంటుంది. ఇవి 3 నెంబర్స్ ఏబిసి అని. ఫస్ట్ 2 నెంబర్స్కి ఎంత రేషియో ఉంటే నెక్స్ట్ 2 నెంబర్స్ కూడా అదే రేషియో ఉంటుంది. చూడండి 8 4s 8 3s, 4/3 is equal to 24/x, 4 6. x వాల్యూ ఎంత, 18. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్స్ కంటైన్స్ ఓన్లీ 5 rupees అండ్ 10 rupees కాయిన్స్. 5 rupees కాయిన్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు కదా, ఎక్స్. 10 rupees కాయిన్స్ వై అనుకోండి. టోటల్ కాయిన్స్ ఎంత, 118. వాల్యూ ఇచ్చారా, 5 rupees కాయిన్స్ అంటే 5తో మల్టిప్లై చేయాలి. 10 rupees కాయిన్స్ వాల్యూ అంటే 10తో మల్టిప్లై చేయాలి. టోటల్ అమౌంట్ ఎంత, 855. ఇక్కడ ఏం కనుక్కోవాలా, 5 rupees కాయిన్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి, అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే వైని ఎలిమినేట్ చేయాలి. వైని ఎలా ఎలిమినేట్ చేస్తాం, 5 1s 5 2s 5 17s 5 1s. ఇక్కడ y కోఎఫిషియంట్ 2 ఉంది, ఇక్కడ కూడా y కోఎఫిషియంట్ 2 తెచ్చుకున్నామంటే y ఎలిమినేట్ అయిపోతుంది. అంటే ఇంటూ 2 చేయండి,
2x ప్లస్ 2y 236 కదా. x ప్లస్ 2y ఎంత 171. సపరేట్ చేస్తే y క్యాన్సిల్ అయిపోతాయి. 2xలో x పోతే x, 13లో 7 పోతే 6, 65 వస్తుందా. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఇచ్చారు. ట్రయాంగిల్ యొక్క సైడ్స్ 42, 34, 20. ఫస్ట్ ఏరియా కనుక్కోండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ cనా. ఇక్కడ ఏబిసి అంటే సైడ్స్ అని. ఏబిసి అంటే ఏమని సైడ్స్. ఏ వచ్చి 42, ఏ 42, బి 34, సి వచ్చి 20. ఎస్ అంటే సెమీ పెరిమీటర్. ఏ విధంగా కనుక్కోవాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. అన్నిటినీ యాడ్ చేస్తే 42 ఒక 34, 76, 96 బై 2 అంటే 48 కదా. 48లో 42 పోతే 6, 48లో 34 పోతే 6. 48లో 34 తీసేయండి 14 కదా. 1 మినిట్. 48లో 34 తీసేస్తే ఎంత వస్తుంది 14. ఎస్ వాల్యూ 48. 48లో 20 పోతే 28 కదా. దీని స్క్వేర్ రూట్ అప్లై చేస్తే అయిపోతుంది. ఓకేనా, అప్లై చేద్దాము. జస్ట్ మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఫార్ములా అప్లై చేస్తాం. 48 ఏమని రాయొచ్చు 16 ఇంటూ 3 అని రాయొచ్చు. నెక్స్ట్ 14 ఇంటూ 14 ఇంటూ 2 అని రాయొచ్చు. రూట్ 14 ఇంటూ 14 అంటే 14 అని. ఓకేనా. నెక్స్ట్ రూట్ 16 అంటే 4 అని. 3 ఇంటూ 6 18, 18 2 36, రూట్ 36 అంటే 6. ఏరియా ఎంత వస్తుంది. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ ఇక్కడ ఏమడిగాడు, ఆల్టిట్యూడ్ అంటే హైట్ కనుక్కోవాలి. కరస్పాండింగ్ టు లాంగెస్ట్ సైడ్ అన్నారా. ఉండే వాటిలో లాంగెస్ట్ సైడ్ 42, 42, 34, 20, 42, 34, 20. లాంగెస్ట్ సైడ్కి ఆల్టిట్యూడ్ కనుక్కోమంటున్నాడు. ఏరియాకి ఫార్ములా ఏమి, హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా అంటే హాఫ్, బేస్ అంటే 42నా, హైట్ కనుక్కోవాలి. ఏరియా ఎంత వచ్చింది 14 ఇంటూ 4 ఇంటూ 6, 14 ఇంటూ 4 ఇంటూ 6, 14 3s, 3 2s. హెచ్ వాల్యూ ఎంత 6 ఇంటూ 2 12, 12 2s 24. హెచ్ వాల్యూ 24. ఓకే, 1 మినిట్. ప్రాసెస్ అయితే ఇదే. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. Average age of 51 students in a class is 24 if the age of teacher is also included. స్టార్టింగ్ 51 ఉన్నారు, ఒక టీచర్ని యాడ్ చేస్తే 52 అయ్యారు. జనరల్ మెథడ్ అంటే సమ్ మీద ఫోకస్ చేయాలి. సమ్ అంటే ఏఎన్. నెక్స్ట్ సమ్ అంటే ఏఎన్. టీచర్ ఏజ్ తెలియదు కదా, టీ అనుకోండి. సమ్ అంటే ఏఎన్. ఇక్కడ 51 స్టూడెంట్స్, యావరేజ్ 24. ఇక్కడ 52 స్టూడెంట్స్, యావరేజ్ ఎంత 25. 25 ఇంటూ 52 చేయండి. 25 2s 50, 25 5s 125, 130. 24 ఇంటూ 51, 24 1s 24, 24 5s 120. సపరేట్ చేస్తే ఎంత వస్తుంది 76. సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.